అమరావతి పునర్నిర్మాణ పనుల ప్రారంభ సభకు ఏర్పాట్లు ఘనంగా సాగుతున్నాయి. గొల్లపూడి నుంచి ఖాజా టోల్గేట్ వరకు నిర్మాణం జరుగుతున్న రోడ్డు పనులు పూర్తయ్యాయి. ట్రయల్ రన్లో బస్సులు, ఇతర వాహనాలు నడుస్తున్నాయి. రేపు సభకు వచ్చే అనేక వాహనాలు ఈ రోడ్డు మీదుగానే రావాల్సి ఉంటుంది. దీంతో రోడ్డు పరిస్థితి అంచనా వేసేందుకు ఇవాళ ట్రయల్ రన్ నిర్వహిస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి శంకర్ అందిస్తారు. అమరావతిలో జరుగుతున్నటువంటి పునఃప్రారంభ పనులకు సంబంధించినటువంటి సభకు సంబంధించినటువంటి ఏర్పాట్లు అయితే ఘనంగా జరుగుతున్నాయి. అయితే ఈ సభకి రావడానికి అనేక ప్రాంతాల నుంచి కూడా ప్రజలు వస్తున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం ఉన్నటువంటి ఆప్షన్లన్నీ కూడా ప్రభుత్వం వాడుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో గొల్లపూడి నుంచి కాజా టోల్గేట్ వరకు నిర్మాణం జరుగుతున్నటువంటి విజయవాడ ఔటర్ రింగ్ రోడ్ సంబంధించి వస్తున్నటువంటి బైపాస్, ఈ బైపాస్ గొల్లపూడి మీదుగా ఇటు కాజా టోల్గేట్ వరకు కూడా నిర్మాణం జరుగుతుంది. ప్రస్తుతం ఇదంతా కూడా గొల్లపూడి నుంచి అమరావతిలోని 100 సీడెడ్ రోడ్డు వరకు, ఈ సీడ్ యాక్సెస్ రోడ్డు వరకు అయితే పూర్తిగా ఈ పనులు అయితే పూర్తయినాయి అనే విధంగా చెప్పొచ్చు. ప్రస్తుతం మనం బస్సును కూడా చూడొచ్చు. విజువల్స్లో ట్రయల్ రన్ బస్సులు కూడా జరుగుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈ నిర్మాణ పనులకు వచ్చేటటువంటి వాళ్ళు కానీ లేకపోతే మిగిలిన వాళ్ళు కూడా ఈ రోడ్డు మిందానే వస్తున్నారు. ప్రస్తుతం కొన్ని వెహికల్స్ అయితే గొల్లపూడి నుంచి డైరెక్ట్గా ఇక్కడ 100 సీడెడ్ రోడ్డు అంటే సీడ్ యాక్సెస్ రోడ్డు, అమరావతిలో ఉన్నటువంటి సీడ్ యాక్సెస్ రోడ్డు వరకు కూడా వస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. రేపు సభకి వచ్చేటటువంటి అనేక వాహనాలు కూడా దీని గుండానే వచ్చేటటువంటి అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తుంది. ఎందుకంటే విజయవాడ టౌన్లో నుంచి రావాలంటే కూడా తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి నేపథ్యంలో ఈ రోడ్డు అనేది చాలా లాభదాయకంగా ఉంటుందనే విధంగా అంచనాలు వేస్తున్నారు. రేపు ఈ సభకు వచ్చేటటువంటి వాళ్ళు ఈ రోడ్డు గుండా కూడా వస్తే చాలా వరకు వాళ్ళకి ట్రాఫిక్ కష్టాలు అనేది ఉండేటటువంటి అవకాశాలు ఉండవు. దాంతోపాటు వెంటనే కూడా ఈ సభా ప్రాంగణానికి కూడా వచ్చేటటువంటి అవకాశాలు ఉంటాయి. కొన్ని వాహనాలు అంటే వెహికల్స్, 2 వీలర్స్, 4 వీలర్స్ కూడా ఇక్కడైతే వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కృష్ణా నది మీదుగా ఈ నిర్మాణం చేపట్టినటువంటి ఈ ఫ్లైఓవర్ ఏదైతే ఉందో, ఈ ఫ్లైఓవర్ అనేది పూర్తిగా ఇటు గొల్లపూడి నుంచి సీడ్ యాక్సెస్ రోడ్డు వరకు అయితే అంతా కూడా పనులన్నీ కూడా పూర్తయినాయి. కాకపోతే కొంత ప్యాచ్ వర్కులు ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించి కానీ, అదేవిధంగా ట్రాఫిక్కి సంబంధించినటువంటి గైడ్ లైన్స్లు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా కొంత చేస్తున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. కానీ మిగిలినటువంటి వర్క్ అంతా మాత్రం కంప్లీట్ అయింది. ప్రస్తుతం చూడొచ్చు, ఈ సభకు సంబంధించి ఎవరన్నా వచ్చేటటువంటి అవకాశాలు ఉన్న నేపథ్యంలో ప్రత్యేకంగా లైటింగ్ కూడా ప్రభుత్వం అయితే ఏర్పాటు చేయించినటువంటి పరిస్థితి ఉంది. ఈ ఫ్లైఓవర్ మీదుగా కూడా ఈ లైటింగ్ను కూడా ఆప్షన్లు కూడా పెట్టారు. ఇదంతా కూడా రేపు జరిగే సభకు ఉపయోగించేటటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇక్కడ నుంచి డైరెక్ట్గా సీడ్ యాక్సెస్ రోడ్డుకి వెళ్తారు. అక్కడి నుంచి సభా ప్రాంగణానికి విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ మినిట్స్లో వెళ్ళేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. కొన్ని వెహికల్స్ కూడా మూవ్మెంట్ జరుగుతున్నాయి, మనం చూడొచ్చు విజువల్స్లో. ఇవి కొంతమంది డైరెక్ట్గా వెళ్ళాలనుకునే వాళ్ళు గొల్లపూడికి ఇక్కడి నుంచే ఈ రూట్నే ఇప్పుడు ఉపయోగించుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. ఇటు కాజాకి వెళ్ళేటటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కానీ, లేకపోతే ఈ కాజా వైపు మాత్రం ఇంకా నిర్మాణం జరగాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే టోల్ గేట్ ఒకటి నిర్మాణం జరుగుతుంది. దాని తర్వాత కొంతమేర ఇంకా బ్రిడ్జి నిర్మాణాలు జరగాలి. అదంతా పూర్తవడానికి కొంత సమయం పట్టేటటువంటి అవకాశాలు ఉన్నాయి. కానీ ఇది మాత్రం ప్రస్తుతం అయితే అందుబాటులోకి తీసుకొస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇంకా పూర్తి స్థాయిలో అఫీషియల్గా ప్రారంభం మొత్తం అయిన తర్వాత ప్రారంభిస్తారు. కాకపోతే ప్రస్తుతం ఇప్పుడు ఈ సభకు రావడానికి కానీ లేకపోతే కొంత ఇబ్బంది లేకుండా రావాలనుకునే వాళ్ళైతే ఈ రోడ్డును అయితే కొంత ఇప్పుడైతే అన్అఫీషియల్గానే ఉపయోగిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరి ఏదైనప్పటికీ మాత్రం ఈ రోడ్డు నిర్మాణం అత్యంత వేగంగా జరిగిందనే విధంగా చెప్పుకోవచ్చు. పూర్తిగా ఇప్పుడు ఈ రోడ్డు కనుక అందుబాటులోకి వస్తే చాలా వరకు ట్రాఫిక్ కష్టాలు అయితే తీరేటటువంటి అవకాశాలు ఉన్నాయి. రేపు సభకి ఈ యొక్క ఫ్లైఓవర్ ఏదైతే ఉందో ఇది చాలా వరకు ఉపయోగకరంగా మారేటటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. కెమెరామెన్ శివరామకృష్ణతో సాయి శంకర్.